హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగులో. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అండి. ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట. ఈరోజైతే పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే సేమియా ఉప్మా అయితే చేశానండి. ఇంట్లో ఈరోజు దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏం లేవండి. ఇంకా అందుకనే ఇంకా దోశలతో సమానంగా మోస్ట్ ఫేవరెట్ అయిన పిల్లలకి సేమియా ఉప్మా అయితే చేశాను. చాలా అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళకి. ఇంకా అందుకని ఇంట్లో సేమియా ఉంది. ఇంకా వాటితో అయితే ఉప్మా అయితే చేశాను. చాలామంది సేమియా ఉప్మా చేస్తే స్టిక్కీగా అంటుకొని అయితే వస్తుందండి. చిన్న చిట్కా అయితే ఫాలో అవ్వండి. మన సేమియా ఉప్మా ఎప్పుడు చేసినా కూడా పొడి పొడిలాడుతూ చాలా అంటే చాలా బాగా వస్తుందండి. అది ఎలా చేయాలి అనేది ఈరోజు మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. మా పిల్లలిద్దరూ కూడా టిఫిన్స్‌లో ఎక్కువగా దోసలైతే ఇష్టంగా తింటారండి. ఇక ఆ దోసలు తప్ప ఇంకా వేరే టిఫిన్ ఏది చేసినా కూడా ఇష్టంగా అయితే తినరు. ఇంక దానికి సమానంగా ఏదైనా తింటారు అంటే అది సేమియా ఉప్మానేనండి. ఇంకా సేమియా ఉప్మా చేస్తే మాత్రం దాంట్లో షుగర్ ఎక్కువ వేసుకొని అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. అందుకని ఈరోజు సేమియా ఉప్మా అయితే చేశాను. సేమియా ఉప్మా చేసుకోవడానికైతే స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను. అందులోకైతే 1 గ్లాస్ అయితే సేమియా అయితే తీసుకున్నానండి. సేమియా అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఎటువంటి ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలండి. అలా వేపుకుంటేనే సేమియా అనేది పొడి పొడిలాడుతూ టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను. మంచిగా సిమ్‌లో పెట్టుకొని అయితే వేపుకోవాలండి. అలా వేపుకుంటే మనకి సేమియా మొత్తం మంచిగా అయితే రోస్ట్ అయితే అవుతుంది. చాలామంది సేమియా ఉప్మా చేసుకునేటప్పుడైతే డ్రై రోస్ట్ అయితే చేసుకోరండి. అలా డ్రై రోస్ట్ చేసుకోకపోతే సేమియా అనేది స్టిక్కీగా అంటుకుంటూ వస్తుంది. ఎప్పుడైనా డ్రై రోస్ట్ చేసుకొని సేమియా ఉప్మా చేసుకుంటే పొడి పొడిలాడుతూ టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇక్కడైతే నేను మంచిగా రోస్ట్ అయితే చేసుకున్నాను. ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకున్నాను. అలాగే అందులోకైతే నేనైతే 50 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకైతే తాలింపు దినుసులు అయితే యాడ్ చేసుకుందాము. ఆయిల్ అయితే హీట్ అయిందండి. అందులోకైతే తాలింపు దినుసులైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను తాలింపు దినుసులైతే వేసుకున్నాను. దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలండి. దినుసులు మంచిగా వేగితేనే మనకి సేమియా ఉప్మా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇక్కడైతే నేనైతే మంచిగా వేపుకుంటాను. మనకి జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర ప్రెజెంట్ అయితే జీడిపప్పు అయితే లేదు. నేను అందుకే జీడిపప్పు అయితే వేయలేదు. అందుకే స్కిప్ చేశాను. మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. అలాగే అందులోకి వేరుశెనగ గుళ్ళు ఇష్టమున్న వాళ్ళు వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకోండండి. మా పిల్లలకి వేరుశెనగ గుళ్ళు వేస్తే ఇష్టముండదు. అందుకనే నేనైతే వేరుశెనగ గుళ్ళైతే వేయట్లేదు. నేను ఓన్లీ తాలింపు దినుసులైతే వేసుకున్నాను. దినుసులు వేసుకొని మంచిగా అయితే వేపుకుంటాను. వేగిన తర్వాత అయితే నేనైతే మిగతాయి అయితే యాడ్ చేస్తాను. తాలింపు దినుసులు మంచిగా వేగినియండి. అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేనైతే యాడ్ చేసుకున్నాను. వేసుకొని అయితే మంచిగా వేపుకోవాలండి. ఇక్కడైతే నేను వేపుకుంటాను. అలాగే అందులోకైతే నీట్‌గా క్లీన్ చేసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్ బావుంటుందండి. ఎందుకంటే సేమియా ఉప్మాలోకి అయితే కరివేపాకు స్మెల్ అయితే టేస్ట్ చాలా బావుంటుంది. అందులోకైతే కరివేపాకు అయితే యాడ్ చేసుకుందాము. చాలామంది సేమియా ఉప్మాలో టమాటా కూడా వేసుకుంటారండి. నాకైతే టమాటా వేస్తే ఇష్టముండదు. నేను అందుకనే టమాటా అయితే వేయట్లేదు. ఇక్కడైతే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. సాల్ట్ వేస్తే మనకి ఆనియన్ ముక్కలనేవి త్వరగా మగ్గుతాయండి. ఇక్కడైతే సాల్ట్ వేశాను. సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలైతే మంచిగా మగ్గించుకుందాము. ఆనియన్ ముక్కలైతే మంచిగా వేగినియండి. అందులోకైతే నేను 1 గ్లాస్ అయితే సేమియా తీసుకున్నాను కదా! అదే గ్లాస్‌తో అయితే 1 ½ గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా మరగనివ్వాలండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత అయితే ఒకసారి అయితే ఉప్పు అయితే చెక్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడైతే ఉప్పు అయితే చెక్ చేసుకుంటాను. నాకైతే ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయండి. నేనైతే మరగనిస్తాను. వాటర్ అయితే మంచిగా హీట్ అయినాయండి. అలా హీట్ అయిన వాటర్‌లోకైతే మనం ముందుగా వేపి పెట్టుకున్న సేమియా అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే నేను సేమియా వేసుకున్నాను. సేమియా వేసుకొని తిప్పుకొని ఒక 5 నిమిషాలైతే మగ్గనివ్వాలి. అలా మగ్గితే మనకు సేమియా అనేది మంచిగా కుక్ అవుతుందండి. ఇక్కడైతే నేను తిప్పుకొని ఒక 5 నిమిషాలైతే మగ్గనిస్తాను.
చాలామంది సేమియా ఉప్మాలో సుజీ రవ్వ ఉంటుంది గదా! అదే బొంబాయి రవ్వ అండి. బొంబాయి రవ్వ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. నేనైతే బొంబాయి రవ్వ అయితే ఎప్పుడు వేయలేదండి. మా ఇంట్లో బొంబాయి రవ్వ వేస్తే మా పిల్లలైతే తినరు. నేను అందుకే ఓన్లీ సేమియాతోనే ఉప్మా అయితే చేస్తాను. మీకు బొంబాయి రవ్వ ఇష్టముంటే సేమియా ఉప్మాలో ట్రై చేయండి. టేస్ట్ బావుంటుందంట. సేమియా ఉప్మా ఇలా వెట్టుగా ఉన్నప్పుడే ఒక 5 నిమిషాల ముందైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాతయితే కొంచెం చల్లారిన తర్వాతయితే మనకి పొడి పొడిలాడుతూ సేమియా ఉప్మా అయితే టేస్ట్ అయితే బావుంటుందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము. యమ్మీగా ఉండే పొడి పొడిలాడే సేమియా ఉప్మా అయితే రెడీ అయిందండి. ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. ఈ ప్రాసెస్‌లో ట్రై చేస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైతే ఇలా సేమియా ఉప్మా చేసి పంచదార వేసి అయితే పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇందులో కాంబినేషన్‌గా అయితే మా పిల్లలకి పంచదార వేస్తే చాలా అంటే చాలా ఇష్టమండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా తినని వాళ్ళు ఉంటే అలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. నా సెకండ్ ఛానల్ చిన్ని నాగు నేచురల్ టాక్స్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఎంతో యమ్మీగా ఉండే పొడి పొడిలాడే సేమియా ఉప్మా అయితే రెడీ అయిందండి. ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.